హలో అండి. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? మరొక షార్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన యమ్మీ అయిన, టేస్టీ అయిన ఫ్రైడ్ రైస్ అయితే మేక్ చేస్తున్నాము. ఈ ఫ్రైడ్ రైస్‌ని ఎలా మేక్ చేసామనేది వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పిల్లలైతే లంచ్ బాక్స్‌లో ఇది మీరు పెట్టారంటే లంచ్ బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తారనమాట. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగానే చికెన్‌ని బాయిల్ చేసుకొని దానికి ఉప్పు, కారం పెట్టి పక్కన పెట్టుకోండి. పచ్చి క్యారెట్‌ని కొంచెం తరుగుగా చేసుకోండి. అలాగే బఠానీ, కాలీఫ్లవర్, క్యారెట్‌ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయల్ని స్లైసెస్‌గా కట్ చేసుకోండి. పచ్చిమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసుకోండి. క్యాప్సికమ్‌ని కట్ చేసి పెట్టుకోండి. అలాగే క్యాబేజీని కట్ చేసి పెట్టుకోండి. ముందుగానే మిల్ మేకర్‌ని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం. మిల్ మేకర్ కొంచెం పెద్దగా ఉన్నదని దాన్ని బాయిల్ చేసిన తర్వాత హాఫ్ కింద కట్ చేసి పెట్టుకున్నామనమాట. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగానే స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో కొంచెం అంత ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వాటితో పాటు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మంచిగా వీటిని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్‌ని యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకొని, ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిగా తురుముకున్న క్యారెట్‌ని యాడ్ చేసుకోండి. ఈ క్యారెట్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనము బాయిల్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్‌ని, అలాగే బాయిల్ చేసి పెట్టుకున్న బఠానీ, క్యారెట్, కాలీఫ్లవర్ ఉన్నాయి కదా! వీటిని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి వీటన్నిటిని మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ముందుగా బాయిల్ చేసి ఉప్పు, కారం పట్టించి పక్కన పెట్టుకున్న చికెన్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని కొంచెం సేపు మగ్గనివ్వండి. ఇలా మగ్గనివ్వడం వల్ల మనం చికెన్‌కి పెట్టిన ఉప్పు, కారం అనేవి కొంచెం అంతా మనకి వేసుకున్న వెజిటబుల్స్‌కి కొంచెం పడతది. సో, ఇప్పుడు కొంచెం అంతా సాల్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ అన్నం వేసిన తర్వాత కూడా సాల్ట్ ఏసుకుంటాం కాబట్టి చూసి అడ్జస్ట్ చేసి సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఒకసారి ఇది మంచిగా కలిపేసుకోవాలి. ఇది బాగా కలిపేసుకున్న తర్వాత మాకనిపించింది ఏంటి అనంటే, ఇప్పుడు ఇందులో రైస్ ఏస్తే ఈ పెనంలో సరిపోదని. సో, అప్పుడు మేము మళ్ళీ దీన్ని ట్రాన్స్‌ఫర్ చేసాము. ఇప్పుడు ఇందులో మిరియాల పొడిని దంచుకొని వేసుకున్నాము. తింటున్నప్పుడు ఆ మిరియాలు కొంచెం మనకి నోటికి పంటి కింద పడి మనకి తిన్నప్పుడు చాలా బావుంటుందనమాట. సో, ఇప్పుడు మేము వేరే గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నానని చెప్పాను కదా! ఇప్పుడు పెద్ద కడాయిలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని ముందుగా కుక్ చేసుకున్న రైస్‌ని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇందులోని మ్యాగీ మసాలా ఒక టేబుల్ స్పూను, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంత చాట్ మసాలా, ఒక పావు టీ స్పూన్ కారము అండ్ ఒక పావు టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్‌ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి. అన్నీ మైల్డ్ కారమే ఉంటుంది. ఎక్కువ కారం ఉండదు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఫైనల్‌గా కొత్తిమీరనైతే వేసేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన మనకి చికెన్‌తో వెజిటబుల్స్‌తో ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ప్రోటీన్, ఫైబర్ అన్నీ ఇందులో దొరుకుతాయి. సో, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.